హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే వర్షంలో తడిచి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఉదయాన్నే రాజ్ అయితే తలుపులు ఓపెన్ చేసి చూసేసరికి కావ్య కళ్ళు తిరిగి పడిపోవడం అయితే మనకి కనిపిస్తుంది. అదే టైంలో కనకం అలాగే కృష్ణమూర్తి అలాగే కనకం కూడా వస్తారు. అమ్మ కావ్య కావ్య ఎంత కష్టం వచ్చిందమ్మా, నిర్దాక్షిణ్యంగా బయట వర్షంలో వదిలేశారా నిన్ను అని చెప్పి ఇక కనకం పరిగెత్తుకుంటూ కావ్యని లేపుతూ ఉంటుంది. ఇక ఇంతలో రాజ్ కూడా కావ్య కావ్య అనుకుంటూ కావ్య దగ్గరికైతే వెళ్తాడు. ఇంతలో కావ్యని ఎత్తుకొని రాజ్ లోపలికి తీసుకురాబోతుంటే కనకం మాత్రం వద్దు బాబు వద్దు, చాలు, ఇక్కడ నా కూతురికి జరిగిన మర్యాద చాలు, ఇక నా కూతుర్ని మీ ఇంట్లో ఉండదలుచుకోలేదు, తీసుకొని మాతోనే వెళ్ళిపోతాము అని అనడంతో అదే టైంలో స్వప్న అక్కడికి వచ్చి, కూతురు మీద అపారమైన ప్రేమ మీకే ఉన్నట్టుంది, నేను రాత్రి ఫోన్ చేసి చెప్తే ఇప్పుడు వచ్చారేంటి అని అంటూ ఉంటే ఇక కృష్ణమూర్తి, నోరు మొయ్, నువ్వు నీ చెల్లెల మీద ఉన్న ప్రేమ ఇలాగేనా చెల్లెల్ని ఇలా బయటికి తోసేసి తలుపులు వేసేస్తే ఇలాగైనా వదిలేసేది? అది ఎవరికైనా చిన్న కష్టం వస్తే కూడా తట్టుకునేది కాదు, చాలా ప్రేమగా మిమ్మల్ని చూసుకునేది. కానీ నీ కళ్ళ ముందే ఇలా బయటికి తోసేసి మొహం మీద తలుపులు వేస్తే కనీసం నచ్చ చెప్పి లోపలికి తీసుకెళ్లాలని కూడా నువ్వు ఆలోచించలేదు. ఇప్పుడు నువ్వు దానికి సపోర్ట్ మాట్లాడుతున్నావా అని చెప్పి కృష్ణమూర్తి అయితే స్వప్నని తిడుతూ ఉంటాడు. స్వప్న ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇక రుద్రాణి అయితే, ఏంటి తింగరది, ఎలా అయినా సరే దాన్ని బయటకు గెంటేయాలని చూస్తుంటే దీని మాటలతో మళ్ళీ ఇంట్లో వాళ్ళు లోపలికి తెచ్చేలా ఉన్నారు అని చెప్పి స్వప్ననైతే లోపలికి తీసుకెళ్ళమన్నట్లుగా రాహుల్కి సైగ చేస్తుంది. స్వప్న నువ్వు లోపలికి రా అని చెప్పేసి రాహుల్ అయితే స్వప్నని చెయ్యి పట్టుకొని లోపలికి లాగుతాడు. ఇక స్వప్న కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ అయితే కళావతి లే కళావతి అని అంటూ ఉన్నా సరే కావ్య మాత్రం అస్సలు లేవదు. ఇక సుభాష్ అయితే, ఎంత పని చేశావురా నీ మూర్ఖత్వంతో, ఈ పిల్లని తెల్లవారులు బయట ఈ వర్షంలో తడిసిపోయేలా చేశావు అని అంటుంటే, డాడీ నేనేం చేశాను, నేను వెళ్ళిపోమన్నాను, అంతేగాని ఇలా వర్షంలో తడుస్తూ ఉండమని చెప్పలేదు కదా, నన్ను అంటున్నారేంటి అని అంటుంటే, ప్రకాష్ అర్జెంటుగా డాక్టర్ గారికి ఫోన్ చేయి అని చెప్పడంతో ఇమీడియట్లీ ఇక ప్రకాష్ అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. కావ్యకి అక్కడే పక్కన ఉన్న ఉయ్యాల్లో పడుకోబెట్టి ఇక ట్రీట్మెంట్ అయితే జరిపిస్తారు. కొద్దిసేపటికే కావ్యకైతే మెలకు వస్తుంది. కానీ ఇలా ఆరు బయట ఈ అమ్మాయి రాత్రంతా వర్షంలో తడిచేసరికి తిను బాగా డిస్టర్బ్ అయింది. అలాగే ఒళ్ళు తీవ్రంగా కాలిపోతుంది. తినకిప్పుడు రెస్ట్ కావాలి, తనని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పడంతో ఇక కావ్యని పట్టుకొని రాజ్ లోపలికి తీసుకెళ్ళబోతూ ఉంటే కావ్య మాత్రం, నేను రాను, నన్ను నిర్దాక్షిణ్యంగా ఏ తప్పు చేయకపోయినా నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారు, మళ్ళీ ఇప్పుడు ఏ హక్కుతో లోపలికి తీసుకెళ్తున్నారు అని అనడంతో కావ్య మాటలకి, అమ్మ కావ్య ఆరోగ్యం బాగోనప్పుడు ఎందుకు ఇవన్నీ, తర్వాత మాట్లాడుకుందాం, లోపలికి రా అని చెప్పి సుభాష్ మాట్లాడుతూ ఉంటే, మావయ్య గారండి మీరు నా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను ఈ ఇంట్లో నా స్థానం కోసం మాట్లాడుతున్నాను. ఈ ఇంటికి నేను ఏమీ కానని నిన్ననే నాకు అర్థమైపోయింది. ఈ ఇంటి కోడళ్ళని ఇన్ని రోజులు చాలా అంటే చాలా సంతోషించాను. మా అత్తగారు నన్ను ఒక కోడలిగా చూడకపోయినా ఆమెకి నేను ఎన్నో సేవలు చేశాను. నా భర్త నన్ను భార్యగా అంగీకరించకపోయినా ఆయన కోసం నేను ఎంతో శ్రమపడ్డాను. కానీ చివరికి నాకు ఏం మిగిలింది, ఈ ఇంటి పని మనిషికిచ్చే స్థానం కూడా నాకు ఇవ్వలేదు. నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకొని బయటికి తోసేశారు. కనీసం నేను మాట్లాడేదానిలో తప్పేంటో ఒప్పేంటో తెలుసుకోకుండా నన్ను ఇంతలాగా అవమానించారు. మళ్ళీ నేను ఈ ఇంట్లోకి ఎలా అడుగు పెడతాననుకుంటున్నారు? లేదు, నేను ఈ ఇంట్లో అడుగు పెట్టను. ఆయనకి భార్యగా ఈ ఇంట్లో నేను అడుగు పెట్టాను, కానీ ఆయన నన్ను తనకి ఏమీ కానని బయటికి తోసేశారు. ఇక ఇంట్లో నేను ఉండను అని చెప్పి తన కన్నవారితో కావ్య వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటుంది. ఇక సీతారామయ్య, ఆగమ్మా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏదో తెలియక వాడు తప్పు చేశాడు, నువ్వు కూడా అలాగే చేస్తున్నావా? అన్నీ తెలిసిన దానివి, అన్ని కష్టాలు అనుభవించి ఈ పొజిషన్కి వచ్చిన దానివి, నువ్వే ఇలా
ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా అమ్మా అని అంటుంటే, క్షమించండి తాతయ్య గారు, మీ మాటకి ఎదురు చెప్తున్నానని నన్ను తప్పుగా అనుకోవద్దు. రాత్రి నన్ను ఆయన నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసినప్పుడు ఏమైంది ఏమైంది ఇంటి పెద్దరికం, ఏమైంది ఇంటి గౌరవం? ఈ ఇంటి కోడలు బయటికి వెళ్ళిపోతే మీకు, మీ కుటుంబానికి అప్పుడు అవమానంగా అనిపించలేదా? నేను చేసిన మట్టి పని వల్లే మీకు ఈ ఇంటి పరువు పోయింది అన్నారు కదా. ఈ ఇంటి కోడల్ని నిర్దాక్షిణ్యంగా మెడపట్టుకుని గెంటేసినప్పుడు ఈ దుగ్గిరాల వారి పరువు పోలేదా? వద్దు, ఇక ఏమీ వద్దు. నేను మీ మాటని కాదంటున్నానని నన్ను తప్పు పట్టద్దు, నన్ను క్షమించండి అని చెప్పేసి దండం పెట్టి అక్కడి నుంచి కావ్య, కనకం అలాగే కృష్ణమూర్తి ఇద్దరితో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే, నాన్న రాజ్, కావ్య వెళ్ళిపోతుందిరా, వెళ్ళిపోతుంది, ఆపు ఆపు, తను ఏ తప్పు చెయ్యలేదు, తను ఎప్పుడు కూడా ఖచ్చితంగా మాట్లాడుతుంది, తను ఎప్పుడు ఒకేలా ఉంటుంది. నాన్న రాజ్, ఆపు, కావ్యని ఆపు, నువ్వు ఆగమంటే తను ఖచ్చితంగా ఆగుతుంది, చెప్పు రాజ్ చెప్పు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అడుగుతుంది. పక్కన ఉన్న సుభాష్ అయితే అడగడు, అమ్మ ధాన్యలక్ష్మి, వాడినిక వదిలేసి, వాడు ఒక బండరాయిలాగా తయారయ్యాడు, వాళ్ళమ్మ చెప్పిన మాటలకి అట్లా తయారయ్యాడు, వాడేం చేస్తాడులే, వాడిని పెంచిన పెంపకం అలా ఉంది అని చెప్పేసి ఇక సుభాష్ అయితే రాజ్ని తిడుతూ ఉంటాడు. రాజ్ ఏమీ మాట్లాడకుండా తల కిందకి దించేసుకుంటాడు. తన మనసులో మాత్రం కావ్య మీద ప్రేమ ఎప్పుడు మొదలైందో కూడా రాజ్కి అర్థం కాదు. ఎందుకంటే కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే తన గుండెలు పిండేసినట్టుగా ఉంటున్నాయి. తను కావ్యని వెళ్ళొద్దు అని చెప్పాలనిపించినా తన తల్లి మాట తనకి అడ్డం వస్తుంది. అందుకే నోరు విప్పకుండా ఎవరికి సమాధానం చెప్పలేక స్వరాజ్ తల దించుకొని అలాగే ఉండిపోతాడు. ఇక దుగ్గిరాళ్ళ వారి వారసుడికి నోట్లో నుంచి మాట పెగలదు. ఇంకా అదే టైంలో వెనుక నుంచి ఆగు అనే ఒక గొంతు అయితే వినిపిస్తుంది. ఆ గొంతు విన్నా అందరూ కూడా ఒక్కసారిగా గుమ్మం వైపు చూస్తారు. అపర్ణ కావ్యని ఆగమని అనడంతో రాజ్ చాలా సంతోషిస్తాడు. ఇక మిగతా కుటుంబం కూడా సంతోషంగా అపర్ణని చూస్తుంది. ఆగమ్మ కావ్య, మీ అత్తగారి నిన్ను ఉండమంటుంది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి చెప్పడంతో, ఎవరు అత్తగారు, ఎవరు భర్త, ఇన్ని రోజులు నేను ఇంట్లో అదే అపోహతో ఉన్నానని నాకు రాత్రి తెలిసిపోయింది. ఇక నాకు ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను అవునన్నా కాదన్నా నువ్వు నా కోడలివి, నా కొడుక్కి భార్యవి, దుగ్గిరాల వారింటి కోడలివి. ఆ గేటు దాటి అడుగు బయట పెడితే మళ్ళీ లోపలికి అడుగు పెట్టడానికి నీకు వీల్లేదు. వీటన్నిటికీ కూడా నీకు ఒప్పుకున్నట్టయితే చాలా సంతోషంగా నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అని అనడంతో ఒక్కసారిగా కావ్య అపర్ణ అన్న మాటలకి వెనక్కి తిరిగి చూస్తుంది. అపర్ణ, అవును, నువ్వు విన్నది నిజమే. ఈ దుగ్గిరాల వారింటి కోడలు నా ఇంట్లోనే ఉండాలి. అలాగే నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన కోడలివైనా నా కొడుక్కి భార్యవే కదా. నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పడంతో, చూసారా అక్కడ కూడా మీ ఈగో చూపిస్తున్నారు. నేను మీ కొడుకు భార్యని అని ఒప్పుకుంటున్నారు, కానీ మీకు కోడల్ని అని ఒప్పుకోవట్లేదు. సరే, ఎప్పుడైతే మీరు నన్ను కోడలిగా అంగీకరించి ఇంటికి రమ్మంటారో అప్పుడే వస్తాను అని చెప్పేసి కావ్య వెళ్ళబోతూ ఉంటే, ఇదిగో అమ్మాయి, నీకెన్నిసార్లు చెప్పాలి, గేటు దాటి బయట అడుగు పెడితే ఇక ఈ దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో ఎటువంటి సంబంధాలు లేవు అని అర్థం చేసుకో, తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోతున్నాను అని అర్థం దానికి అని చెప్పి ఇక అపర్ణ అన్న మాటలకి రాజ్ పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మీ చెప్తుంది కదా, ఏయ్ లోపలికి రా అని అనడంతో కావ్య ఏమీ మాట్లాడకుండా రాజ్ ఒక్కసారి లోపలికి రమ్మనేసరికి సైలెంట్గా తలదించుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కావ్యలా లోపలికి వెళ్ళడంతో కృష్ణమూర్తి ఒక విధంగా మనసులో సంతోషిస్తాడు. ఇక కృష్ణమూర్తి అలాగే కనకం ఇద్దరు కూడా ఆ కుటుంబానికి నమస్కారం చేసుకొని ఇక అపర్ణతో, అమ్మ, నా కూతురు తప్పు చేసిన పెద్ద మనసుతో దాన్ని దగ్గరికి తీసుకోండి, అంతేగాని ఇటువంటి శిక్షలు వేయకండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తరువాత లోపలికి వెళ్ళిన తర్వాత అపర్ణ చాలా ఫాస్ట్గా వెళ్ళి రుద్రాని చెంప పగలకొడుతుంది. రుద్రానికైతే ఏమీ అర్థం కాదు. మమ్మీ, ఏం జరుగుతుంది, ఎందుకు నువ్వు రుద్రాని అతన్ని కొట్టావు అని అంటుంటే, దీన్నంతటికీ కారణం
ఇదిగో ఈ రుద్రాణినేరా, అసలు ఏం జరిగిందో తెలుసా అని చెప్పి ఇక అపర్ణ అయితే జరిగిందంతా కూడా చెప్తుంది. ఇక అలాగే ఆ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్నింటికీ కూడా కళ్యాణ్ అయితే అన్నీ వెతికి సాక్ష్యాలని పట్టుకుంటాడు. ఇక కళ్యాణ్కైతే అప్పు కూడా సహాయం చేస్తుంది. ఇంకా అప్పు కొద్దిసేపటికి ఆ వీడియోలు తీస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి అందరి ముందు నిలబెడుతుంది. ఇదిగో వీడి వల్లే ఈరోజు మా అక్కకి ఇటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి అప్పు చెప్తుంది. ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు కలిసి రాహుల్ అలాగే రుద్రాణి బండారాన్ని బయట పెడతారు. ఇక రాహుల్ దగ్గరికి రాజు వెళ్ళి, ఛీ, నీకు సిగ్గులేదా? ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించినా ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటావు? అసలు నీకు సిగ్గనేది లేదా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఇక రాహుల్ని రాజైతే 2 చెంపలు వాయి కొడతాడు. రాజ్, అది వీళ్ళంతా కావాలని ప్లాన్ చేస్తున్నారు రాజ్. వాళ్ళు నిన్ను ఎలా ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నారు, అలాగే నన్ను ఈ స్వప్నని పెళ్లి జరిగేలా చేశారు. వాళ్ళ మాటలు నమ్మద్దు రాజ్ అని అంటూ ఉంటే, నీకు ఇంకా బుద్ధి రాలేదా? అయినా మేమిద్దరం కలిసి అక్కడ అలా పని చేస్తున్నప్పుడు తనెందుకు తప్పు చేస్తుంది? అయినా వాళ్ళ అమ్మ నాన్న మా ఇద్దరిని చూసి ఎంత సంతోషించారో, వాళ్ళ కళ్ళల్లో ఆనందమే కనిపించింది. వాళ్ళెందుకు ఇట్లాంటి పని చేస్తారు? ఇదంతా కూడా నువ్వసలు వీడియో ఎందుకు తీసావు అని చెప్పి అతన్ని చొక్కా పట్టుకొని గట్టిగా నిలదీస్తాడు. కానీ అతను ఏమీ చెప్పడు. రేయ్, ఇందాక నిజం చెప్పావుగా, ఇక్కడికి వచ్చి నోరెందుకు విప్పట్లేదు అని అంటూ ఉంటే, చూడు, ఇప్పుడు కనుక నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను ఈ టీవీ రిపోర్టర్గానే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ నీకు ఉద్యోగం లేకుండా చేసేస్తాను అని చెప్పి రాజ్ అతన్ని గట్టిగా బెదిరేయడంతో, సార్ నన్ను క్షమించండి, ఏదో డబ్బులకి కక్కుర్తి పడ్డాను. రాహుల్ సార్ ఇచ్చే డబ్బులకి ఆశపడి అట్లాంటి పని చేశాను. వద్దు సార్, అటువంటి పని చెయ్యొద్దు. భార్య పిల్లలతో ఉన్నాను. ప్లీజ్ సార్, నా కుటుంబం రోడ్డున పడుతుంది. తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక అతనైతే రాజ్ కాళ్ళ మీద అయితే పడతాడు. ఇక రాజ్ అయితే అతను చెప్పిన మాటలకి మరింత కోపం తెచ్చుకుంటాడు. రాహుల్ చెంపలు 2 చెల్లు మనిపిస్తాడు. ఛీ, నీలాంటి వాడితో మాట్లాడడం కూడా అనవసరం అని చెప్పేసి అక్కడి నుంచి ఇక లోపలికి వెళ్తాడు. జ్వరంతో బాధపడుతున్న కావ్యని చూసి కావ్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని అడగడంతో, ఏంటి కొత్తగా నన్ను క్షమించమని అడుగుతున్నారు, మీరేనా అని అంటుంటే, అవును నేను నీ విషయంలో చాలా అమానుషంగా ప్రవర్తించాను. నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమిస్తావుగా అని ఇక రాజైతే తడబడుతూ కావ్యని అడుగుతాడు. క్షమించడానికి నేనెవరండి? అయినా నన్ను క్షమాపణ అడగడానికి నేను మీకు ఏమవుతానని? ఎందుకులే ఇవన్నీ కూడా, ఈ ఇంట్లో నేను ఒక బానిసలాగా పడుంటున్నాను. అదైతే నాకు క్లారిటీగా అర్థమైంది. పెళ్లి చేసుకున్న తర్వాత, అత్తగారింటికి వచ్చిన తర్వాత పుట్టింటికి వెళ్ళడానికి ఆడపిల్లకి హక్కే లేదు అంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు. తరువాత ఇంటికి కోడల్నే కానీ ఆవిడకి కోడల్ని కాదట, కొడుక్కి భార్యనే కానీ మీకు భార్యనే కాదట. ఏంటో నా జీవితం చివరికి ఈ ఇంట్లో ఈ రకంగా ఉంది అని చెప్పి కావ్య ఏమీ మాట్లాడకుండా ఎప్పటిలాగే తను పరుపు లాగుతూ ఉంటుంది. ఆ పరుపుని పాపం మోయలేకపోతుంది. ఇక రాజైతే ఆ పరుపుని తనే వేసి కావ్యని పడుకోమంటాడు. అలాగే ఈ రోజుకి నేను కింద పడుకుంటానులే, నువ్వు బెడ్ మీద పడుకో అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటే, వద్దు, అక్కర్లేదు, నాకు ఈ సానుభూతులేమీ అవసరం లేదు. నేను నా కాళ్ళ కష్టం మీద బ్రతికేదాన్ని. ఎవరి సానుభూతులు, ఎవరి జాలి దయలు నాకు అక్కరలేదు అని చెప్పేసి ఇక కావ్య అయితే మంచం మీద వద్దని ఇక నేల మీద పరుపు మీదే పడుకుంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ పరుపు కూడా మీరు నాకు జాలితో కొనిచ్చింది. దీని మీద కూడా నాకు నిద్రపోవాలని అనిపించటం లేదు. ఛీ అని చెప్పి కావ్య ఆ పరుపుని కూడా పక్కకి గెంటేసి కటిక నేల మీద పడుకునేసరికి రాజ్ చాలా బాధపడతాడు. తను కావ్య మనసుని ఎంత గాయపరిచాను అన్నది రాజ్కి అర్థమవుతుంది. ఇక రాజు కావ్య అలా ప్రవర్తించేసరికి తన మనసు చాలా గాయపడుతుంది. అలానే కావ్యని చూస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ చూస్తే రుద్రాణి చేసిన పనికి అపర్ణ కోపంతో రగిలిపోతుంది. చూసారా అండి, ఆ రుద్రాణి ఎలాంటి పని చేసిందో? ఇంట్లో కావాలని గొడవలు పెడుతుంది. అయినా తనని ఎందుకని ఈ ఇంట్లోనే ఉంచుతున్నారు, తనకి అర్థం కావట్లేదు ఎందుకని అని చెప్పి ఇక
అపర్ణ అయితే రుద్రాణి గురించి చెబుతూ ఉంటే దానికి అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అయితే, అక్క, రుద్రాణి గురించి మనందరికీ తెలిసిందే, కానీ నువ్వు మాత్రం కావ్యతో మాట్లాడిన మాటలు ఈరోజు నాకు చాలా బాధ కలిగించాయి. పాపం కావ్య ఎంత బాధపడిందో, ఎంత అల్లాడిపోయిందో. ఇంటి కోడలిగా ఈ ఇంట్లోనే ఉండాలి అని చెప్పి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేసినా సరే వర్షంలో అలాగే నుంచుంది. గడప దాటి బయటికెళ్తే దుగ్గిరాల వారి పరువు ఈ రోజున రోడ్డున పడేది. మన ఇంటి కుటుంబ గౌరవాన్ని కాపాడింది కావ్య. కానీ కావ్యని మాత్రం మీరు అర్థం చేసుకోవట్లేదు అని అనడంతో, ధాన్యలక్ష్మి, నువ్వు కూడా నాకు చెప్పే అంతటి దానివి అయ్యావా? అసలు నీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు అని అనడంతో, ఇక ఇంద్రాదేవి, నీకేం తెలుసా పన్నా? నీకేం తెలుసో చెప్పు. ధాన్యలక్ష్మిని, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అంటున్నావు కదా, నీకేం తెలుసని నువ్వు కావ్యతో మాట్లాడేవాలా? అసలు నువ్వు చేసింది నీకు తప్పుగా అనిపించట్లేదా అని అనడంతో, అందుకే కదా అత్తయ్య ఆ అమ్మాయిని వెళ్లకుండా ఇంట్లోకి రమ్మని పిలిచాను. మరి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనడంతో, ఆ అమ్మాయిని నువ్వు ఇంట్లోకి పిలిచావా, లేకపోతే ఇంట్లో పని చేసే మనిషి లేదని పిలిచావా అని చెప్పి ఇక వెటకారంగా అయితే ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది. ధాన్యలక్ష్మి, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా మాటలు నేర్చుకున్నావా అని అంటూ ఉంటే, ఏం చేస్తాం, కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసే పనుల వల్ల మాటలు రాని వాళ్ళు కూడా మాట్లాడవలసి వస్తుంది మరి అని చెప్పేసి పక్కనున్న సుభాష్ అనటంతో, ఏవండి, అందరూ కలిసి నన్నే తప్పు పడుతున్నారేంటి? నేను ఆ అమ్మాయిని వెళ్లకుండా లోపలికి రమ్మని పిలిచాను కదా. నిజం తెలుసుకున్న తరువాత ఆ అమ్మాయిని ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను కదా అని అనడంతో, నువ్వు ఒప్పుకోవడం ఏంటి అపర్ణ? తను ఇంటి కోడలు, నువ్వు ఇష్టం లేకపోయినా నీ కొడుకు భార్య. తను వెళ్ళిపోతుంటే నీ కొడుకు గుండె పిండేసినట్టయిపోయింది. అందరూ మాట్లాడుతుంటే ఒక్క మాటకి కూడా సమాధానం చెప్పకుండా నీ కొడుకు తల దించుకున్న రోజే నాకు అర్థమైంది తన మనసులో కావ్య ఉందని. నువ్వు మాత్రం నీ కొడుకు మనసుని అర్థం చేసుకోవట్లేదు, నీ కొడుకుని కోడల్ని విడతీస్తున్నావు అని చెప్పి సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందరూ తలా ఒక మాట మాట్లాడేసరికి అపర్ణకైతే బాధగా అనిపిస్తుంది. అయినా అందరూ కూడా నన్నే అంటున్నారేంటి? అసలు నేను ఏం తప్పు చేశానని? నేను ఏ తప్పు చెయ్యలేదు. ఆ కావ్య విషయంలో కొంచెం అమానుషంగా ప్రవర్తించాను, దానికి ఆ అమ్మాయిని లోపలికి రమ్మని పిలిచాను కదా అని చెప్పి అపర్ణ అయితే తన మనసులో అనుకుని కావ్యకి క్షమాపణ చెప్పాలి అనుకుంటుంది. ఇక ఉదయాన్నే కావ్యకి క్షమాపణ చెబుదాము అని చెప్పి అనుకునేలోపే కావ్య వచ్చి అపర్ణకి క్షమాపణ అడుగుతుంది. ఇక కావ్య అలా క్షమాపణ అడగడంతో అపర్ణకైతే ఏమీ అర్థం కాదు. ఏంటి అమ్మాయి నాకొచ్చి క్షమాపణ చెప్తుంది అని చెప్పి, నువ్వెందుకు చెప్తున్నావు అని అడగడంతో, మీతో నేను అలా మాట్లాడడం నిజంగా తప్పే. పెద్దంతరం చిన్నంతరం లేకుండా మీతో నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. పెద్దవారు ఒక మాట అనే హక్కు మీకుంది, కానీ మీ మాటలకి గౌరవం లేకుండా మాట్లాడడం నాది తప్పే కదా, అందుకే నన్ను క్షమించండి మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి అమ్మాయి మళ్ళీ మేడం అని పిలుస్తుంది, నిన్నటి వరకు అత్తయ్య అనింది కదా అని చెప్పేసి అపర్ణకైతే మనసులో ఆలోచన కలుగుతుంది. ఇక కావ్య అయితే రాజ్కి పూర్తిగా దూరం అయిపోయి రాజ్ని ఒక విధంగా అవాయిడ్ చేయడం మొదలు పెడుతుంది. రాజ్ అలా కావ్య అవాయిడ్ చేయడానికి తట్టుకోలేకపోతాడు. కావ్యని తను ప్రేమిస్తున్న సంగతి అప్పుడప్పుడే రాజుకు కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇక కావ్య రాజుల మధ్యన ప్రేమ చిగురిస్తుంది.